హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉండుంటారు. బాగోపోతే నా వీడియో ఏందో చూస్తారులే కానీ, మన లాస్ట్ వీడియోలో మేము అమెరికాలో కుక్క పిల్లలు కొందామని ఫేస్బుక్ లో పెద్ద ఘనకార్యం చేసాం. అది చూస్తే బెడిసి కొట్టింది. పక్కా స్కామ్ అయ్యామని తెలిసింది. అసలు అమెరికాలో ఇలా కూడా స్కామ్ జరిగిద్దా అనిపించింది. అంతేలా అయ్యేదాకా ఎవరికి తెలియదుగా. ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో అయితే ఆ వీడియోకి కంటిన్యూషన్. ఇది పెట్టారు, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్లీజ్ సేవ్ అవర్ పెట్స్ ఇన్సైడ్ అంట. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఇంకా క్యూట్ క్యూట్ కుక్క పిల్లలు. దిస్ ఇస్ బేర్, దిస్ ఇస్ లీసీ. Which one do you like more? This one or that one? Bear? You're so cute. Yeah. మా పిల్లలకైతే అసలు ఆనందం ఆపలేకున్నాం. గోల గోల చేస్తున్నారు వచ్చిన కాడి నుంచి. ఏ బ్రీడ్ ఇవి? ఏ బ్రీడ్ అన్నవి? ఇదేదో మల్టీస్ పూ అంట. అన్న బ్రీడ్ అడిగితే చెప్పిండు. అప్పుడు పడుకుంది గడిది. మల్టీస్ జాతి కుక్కలు, పూడుల జాతి కుక్కలు రెండింటిని సంకర జాతి అనమాట ఇది. ఇక కుక్కల్ని కొంటే సరిపోదు, ఇట్లా బట్టలు కూడా తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. నచ్చింది డ్రెస్. జస్ట్ మిస్ కుర్చీలో పడింది. పర్లేదులే చాలు. ఇది ఈప్ మీద వేస్తారు కదా అలాంటిదే. ఇదేమో బేర్కి, ఇదేమో లూసీకి. వీటిని కొంచెంసేపటికి ఒకసారి బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇట్లా గార్డెన్ లో. ఈటింగ్ సంథింగ్. ఇక ఇలా నానా గడ్డి అంతా తింటా ఉంటాయి. అది చూసుకుంటుండాలి. మళ్ళీ వీటికి ఏమన్నా అయితే అదో పెద్ద మళ్ళీ ఖర్చు అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బేడ్ అనుములానా. Stop eating. Stop eating. No, it's eating. ఏదో తింటుంది అది. Let's go inside. Let's go inside. I think you already did your business. ఇవి ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా వీటికి బయటికి వెళ్ళడం నేర్పించాలి. టాయిలెట్కి వాటికి. బేర్ అనుమలా అంట. వాడికి ఇటు పేరు కూడా పెట్టేసారు దానికి. ఇది ఒళ్ళోనే పడుకునేటట్టుంది. ఇది ఒళ్ళోనే పడుకునేటట్టుంది. రోజంతా పనిచేసి ఇంట్లో కుక్క పిల్లలతో ఆడుకుంటుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఈ పిల్ల ఇంత లేదు, ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే అసలు నాకే అర్థం కాదు. అంత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఎంతైనా అమెరికాలో పెట్టిన పిల్లలు కదా, ఆ మాత్రం ఉంటుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆవ్యా? ప్లేయింగ్ విత్ దిస్? Yeah, the cards. So the dogs can do it. The bingos. Makeup over here? Yeah. How? Well, Jenny put that in my show. Who put it? Jenny. Jenny? Yeah, my best friend Jenny. Your best friend Jenny? Yeah. That's Oh. her name. ఇంకా అరుస్తాయి. బయటికి తీసుకెళ్ళి అని అరుస్తాయి. పడుకోండి, కొంచెంసేపు పడుకోండి. మేము 2 కుక్క పిల్లల్ని తీసుకున్నాం. ఎందుకంటే ఒకదానికి ఒకటి తోడు ఉంటాయి అని, వాటికి లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటాయి అని. లేకపోతే పొద్దుగుక్కులు మనం యాడ్ ఉండాలి, వాటితో పాటు ఉండలేం కదా. అందుకే వాటికి ఇంకోటి ఉంటే జంట బాగుంటుంది అనమాట. వాటికి సపరేట్గా వాష్రూమ్ కూడా ఉంది. It feels so nice out here. It feels so bad out here. Okay, Watch. Sorry, that's what. Listen, this I want you to do. Come here. what's this? ఇదిగోండి, ఇది 2వ ట్రిప్. సుస్సుకి గార్డెన్లోకి తీసుకెళ్ళి ఎలా పోయాలో కొంచెం అది నేర్పిస్తున్నాం అనమాట. ఈ కుక్క పిల్లల్ని పెంచడం అంటే మన పిల్లల్ని పెంచినట్టే. ఇది నేను ఊరికే అనట్లేదు. ఒక కుక్క పిల్లకి 1 నెలలో ఖర్చు పెట్టేది నేను 10వ తరగతి వరకు పెట్టలేదు నా చదువు మీద. అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానులేండి, అది వేరే మ్యాటర్. వీటికి నెలకు అయ్యే ఖర్చు
ఇన్సూరెన్స్, ఫుడ్, టాయ్స్, గ్రూమింగ్, హెల్త్ కేర్ ఊరికే ఉండదు మరి అమెరికా అంటే. ఇప్పుడు చెప్పినవన్నీ కలిపి నెలకి $200 అవుతాయండి. ఏంటి అది ఒక్కొక్క పిల్లకే 2 ఉంటే 400, అంటే నెలకి సుమారుగా 30,000 నుండి 40,000 రూపాయలు. అందుకేనండి ఒక్కొక్క పిల్ల కొనే ముందు చాలా ఆలోచించి తీసుకోవాలా. మనం భరించగలమంటేనే తీసుకోవాలి. సరే మరి బాయ్.